యోగ వాసిష్టం కథల నుంచి ఇవాళ కర్మ అకర్మ అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. వశిష్ఠుల వారు రాముల వారికి ఈ చిదాత్మలో ప్రపంచం ఉన్న విధానం అంతా తెలియజేసిన తర్వాత ఈ కర్మ అకర్మని గురించి కూడా తెలిపారన్నమాట. ఓ రామ, స్థూలమైన కర్మేంద్రియాల చేత కర్మ చేసినా చేయకపోయినా మనుషునికి ఉండే వాసనల ప్రకారమే మనసు స్వర్గ నరకాల్లో సుఖదుఖాలని అనుభవిస్తుంది. కాబట్టి ఈ స్థూలదేహంతో పని చేసినా చేయకపోయినా మనసే ముఖ్యమైన కారణం అన్నమాట. అంటే దీనికి చక్కని ఉదాహరణ ఏంటంటే, పిల్లల్ని చదువుకోమంటాం. వాడు చదువుతూనే ఉంటాడు. చదువుతున్నట్టు కళ్ళేమో ఆ పుస్తకం మీద అక్షరాలు చూస్తున్నట్టు ఉంటాయి, వాడి నోరేమో పెదాలు కదులుతూ ఉంటాయి, వాడు పైకి చదువుతూ ఉంటాడు. కానీ నువ్వేం చదివారు అంటే వాడు చెప్పలేడు. ఎందుకని? మనసు అక్కడ లేదన్నాడు, పరధ్యాసలో ఉన్నాడు అనమాట. పరధ్యాసలో ఉండి చదవటం వలన వాడు ఏం చదువుతున్నాడో వాడికి తెలియదు. వాడి ధ్యాస ఎక్కడికి వెళ్ళింది? ఇంటి మీద, స్కూల్లో ఉన్నప్పుడైతే ఇంటి మీదో, లేకపోతే కొత్తగా విడుదల సినిమా మీదో దేని మీద ఉండుంటుంది ఆ సమయంలో. అందుకని మనసు చేసిన పనే నిజమైన పని, కానీ కర్మేంద్రియాలు బయట స్థూలదేహంతో చేసిన పనే కాదు అని. మరి వాడు చదివాడు కదా, చదివింది మరి వాడికి ఫలితం రావాలి కదా. వాస్తవంగా అయితే రాలేదే ఉంటే మనసు అక్కడ పెట్టలేదు. కాబట్టి మనసే ప్రధానం పనికి. మనసులో ఆలోచన చేస్తే, మనం సంకల్పిస్తే అది ఆ పని చేసినట్టే. ఆ భావన కలిగితే చేయాలని ఉత్సాహం అక్కడ ఉన్నట్టే కదా. కాబట్టి మనస్సు యొక్క కర్మే నిజమైన కర్మ అని చెప్తున్నాడు ఇక్కడ. స్థూలమైన కర్మేంద్రియాల చేత కర్మ చేసినా చేయకపోయినా మనుషునికి ఉండే వాసనల ప్రకారమే మనస్సు స్వర్గ నరకాల్లో సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. మరి ఈ స్థూలదేహం పనిచేయదు, ఇది సూక్ష్మదేహమే పనిచేస్తుంది. ఎక్కడ? స్వప్నంలో. అప్పుడు కూడా మనసేగా ప్రధానం అక్కడ. ఇక ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఏమి ఉండవు కదా అక్కడ. కర్మేంద్రియాలు ఏమి ఉండవు కదా స్థూలదేహం. అయినా అవన్నీ అనుభవిస్తున్నాం కదా మనం అక్కడ. భయము, ఆనందం అన్నీ అనుభవిస్తున్నాం అట్లా అన్నమాట. కాబట్టి అజ్ఞాని అయిన వానికి కర్మ చేయకపోయినా కర్తృత్వం కలుగుతూనే ఉంటుంది. వాసనలు నశించినందున జ్ఞానికి కర్తృత్వం లేకుండా పోతుంది. తత్వజ్ఞానికి వాసనలు నశించటం చేత కర్మలని ఆచరిస్తూ ఉన్నప్పటికీ ఫలాన్ని గురించి చింతించకుండా ఉంటాడు. అంటే తన కర్తవ్యంగా చేస్తాడు, ఫలాన్ని ఆశించడు. అసలు అక్కడ తను ఆశించిన ఫలం వచ్చిందా లేకపోతే దానికి వ్యతిరేక ఫలం వచ్చిందా అని చూడడు. తన కర్తవ్యం అంతే చేయాలి. తండ్రికి సేవ చేయాలి, చేస్తున్నాడు. ఎలా తిట్టొచ్చు తండ్రి, ఓహో నా కర్తవ్యం ఇది, ఆయన తిట్టినా సరే నేను చెయ్యాలి అంతే అనుకుని చేశాడు అనుకోండి, ఏం బాధలేదు. ఆయన తిట్టాడు ఇంకెందుకు చేయాలి అని ఫలితాన్ని ఆశించి, ఏదో పొగడతలు ఆశించి చేశాడు అనుకోండి, ఆ తర్వాత అక్కడ చేయలేడు. కాబట్టి ఇక్కడ కారణం మనస్సే. మరి పొగడతలను కోరింది ఆ మనస్సే, ఆ తెగడతల్ని వద్దంది ఆ మనస్సే కదా. కాబట్టి అలా మనిషి మనస్సు చేత చేయబడిందే నిజమైన పని, కానీ దేహం చేసేటి పని అది ఫలితం కింద రాదు అని చెప్తున్నాడు ఇక్కడ. అట్లా జ్ఞాని అనేవాడు అలాగే కర్మలని ఫలితాన్ని ఆశించకుండా తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. కాబట్టి అతనికి ఈ ఫలితం అంటదు. ఆసక్తి లేకుండా శరీరంతో ఏవో కొన్ని పనులు చేస్తుంటాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టు విద్యార్థి పరధ్యానంగా చదువుకున్నట్టుగా అనమాట. దానికి ఫలం కలిగినప్పుడు దాన్ని కూడా ఆత్మగానే భావిస్తాడు. ఎవరు ఆసక్తి లేకుండా శరీరంతో పనిచేసే ఆయన ఫలం కలిగితే అంటే జ్ఞానులు అన్నమాట. దాన్ని కూడా ఆత్మగానే భావిస్తుంటారు. అంటే వచ్చే ఫలాన్ని కూడా ఆత్మే. అంటే మనం దీంట్లో బ్రహ్మార్పణం బ్రహ్మ బ్రహ్మహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినలో చేసేవాడు, చేయించేవాడు, హవిస్సు, అగ్ని అందులో వేసేవన్నీ, ఆ తర్వాత అక్కడ వచ్చే ఫలం కూడా ఆ బ్రహ్మమే అని చెప్పుకుంటాం కదా అందులో, అలాగనమాట. కాబట్టి వచ్చే ఫలాన్ని కూడా జ్ఞాని ఆత్మగానే భావిస్తాడు. కర్మలోనే మనస్సంతా మునిపోయిన స్థితి ఉండదన్నమాట అక్కడ. కాబట్టి మనస్సుతో చేయబడిందే నిజంగా చేయబడినది. మనస్సుతో చేయబడనిది చేయబడన దాని కిందే లెక్క.
ఆ చదివిన వాడికి ఫలితం ఎట్ట దక్కలేదు, అది పరధ్యానంగా ఉన్నప్పుడు. కాబట్టి వాడు చేయనట్టాడు, చదివినా ఎరా ఏం చదివి సచ్చావురా అంటాడు పంతులు గారు. ఏం చదివారా నువ్వు, నీ బొంద అక్కడ కూర్చున్నావు, నీ జాసంతా ఎక్కడో పెట్టావు, ఊరినే పెదేలు ఆడిస్తున్నావు నాకు కనపడటానికి, కళ్ళు అక్కడ పెట్టావు అని చెప్తాడు. కాబట్టి అది చేయనట్టుగానే మరి విద్యార్థిని కోపడతాడు కదా గురువుగారు. కాబట్టి మనస్సుతో చేసిందని లెక్క. మనస్సుతో చేయబడకపోతే ఆ పని చేయబడనట్టే లెక్క. కానీ దేహం కాదు కనుక మనస్సే కర్త అవుతుంది. దేనికి మనసే కర్త, కానీ దేహం కాదు. కాబట్టి రామా, నీవు కర్మలు చేసినా సరే చేయకపోయినా సరే నీ చిత్తం మాత్రం వాని యందు మగ్నం కానీ, అనంటే దాని యందు లగ్నం చేయబోకు అని. నీ కర్మ చేసినా చేయకపోయినా మనసును మాత్రం దాని యందు ఉంచబోకు. ఎందుకంటే ఆత్మ కాక మరే ఇతర వస్తువు సత్యం కాదు. అందుకనే మనం చెప్పే మాటలు కూడా పూర్తిగా సత్యం కావు. ఇవి ఒక్కొక్క సందర్భానికి సత్యం, ఇంకో సందర్భానికి అసత్యం. అలాగే ఆయన చెప్పాడు కదా, రామా నీవు నేను కూడా ఈ రూపాలు కూడా అసత్యమే అని మొదట్లో వశిష్ఠుల వారు. వశిష్ఠులనే ఈ రూపం, రామని నీ రూపం ఇవన్నీ కూడా అసత్యమే అని చెప్పారు. ఇవన్నీ భ్రాంతితో కూడుకున్న మొత్తం ఈ జగత్తంతా భ్రాంతి అని చెప్పారు అక్కడ. అట్లాగే ఇక్కడ కూడా ఇతర వస్తువు ఏది, ఆత్మ కంటే ఇతర వస్తువు ఏది కూడా సత్యం కాదు, ఇవన్నీ కూడా నశించాయే. ఇక నీ చిత్తం మరి ఇప్పుడు దేని మీద ఆసక్తిని ఉంచాలి, దీన్ని బట్టి దేన్ని పొందాలి అంటే ఆత్మని పొందాలి. ఆత్మ ఇవే సరే, ఆత్మ ఎందే మనస్సుని లగ్నం చేయాలంటే అంతర్ముఖం అవ్వాలి నీవు అని చెప్తున్నారు. ఇక బ్రహ్మ ప్రపంచంలో సంబంధాన్ని గురించి రాములకి సంశయం వచ్చింది. ఇదంతా విన్న తర్వాత అది అడుగుతున్నారు ఆయన. హే భగవాన్, మీ మాటలు చాలా గంభీరంగా ఉన్నాయి. అగ్నిలో చల్లదనం, జలంలో కాల్చేతనం ఎలా ఉండటానికి వీలు లేదో అలాగే నిత్యమైన దానిలో అనిత్యమైనది ఎట్లా ఉంటుంది? మరి ఈ నిత్యమైన సత్యం, ఆత్మని సత్యం అని చెప్పుకుంటున్నాం, ఆ సత్యం నుంచి ఇదంతా వచ్చిందని చెప్పుకుంటున్నాం. అయినా అది ఎట్లా సాధ్యమవుతుంది? అగ్నిలో జలం ఉంటుందా, చల్లదనం ఉంటుందా? ఉండదు. అలాగే సత్యమైన దాంట్లో అసత్యమైనది ఎలా వచ్చింది అని అడిగాడు ఆయన. మంచి ప్రశ్న వేశారు, పాపం వేశాడు మన కోసం. కాబట్టి అట్లా నిత్యమైన దానిలో అనిత్యమైనది ఎలా పుడుతుంది? ఇంద్రియ మనస్సులకు వేరైన పరబ్రహ్మం ఎక్కడున్నాడు? దాని నుండి పుట్టిన క్షణభంగురాలైన ఈ పదార్థాలన్నీ ఒకవేళ ఆ పదార్థాలు ఎక్కడున్నాయి? ఒకవేళ నామరూపాలన్నీ బ్రహ్మాండము నుంచే ఉత్పన్నమైతే అవి కూడా బ్రహ్మంలాగే ఉండాలి కదా. బ్రహ్మం నిర్వికారం కాబట్టి జగత్తు కూడా నిర్వికారంగానే ఉండాలి కదా. కానీ రూపనామాలతో ఇక్కడ మనకు కనపడుతోంది కదా. మరి ఈ సంశయాన్ని తీర్చండి అని అడిగాడు. అసలు వశిష్ఠులు వారు అంటున్నారు, ఓ పాపరహితుడా, సముద్రంలో జలం అలల రూపంలో స్ఫురించినట్లు, అలగా స్ఫురించినప్పుడు ఏమవుతుంది? వేరుగా కనపడుతుంది. కానీ సముద్ర జలంలో ఏ ఏ ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలే సముద్రపు అలలో కూడా ఉన్నాయి. అలాగే ఈ బ్రహ్మాండం అంతా కూడా అంతే, సమస్తము బ్రహ్మంలోనే స్ఫురిస్తోంది. ఇది కూడా అంటే దాంట్లో ఏ ధర్మం ఉందో అలలో, ఇక్కడ కూడా ఆత్మలో ఏ ధర్మాలు ఉన్నాయో ఈ బయటికి కనిపించేదంటూ కూడా జగత్తుగా విడిబడి వచ్చిందంటూ కూడా అదే ధర్మం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ సమస్తము బ్రహ్మంలోనే స్ఫురిస్తోంది, సముద్రంలో అల స్ఫురించినట్టుగా. సముద్రంలో ధూళి లేనట్లు బ్రహ్మంలో మాలిన్యం కూడా లేశం లేదు. ఓ రాఘవ, అగ్నిలో ఉష్ణత్వం తప్ప అన్యమేమీ ఉండనట్లుగానే ఈ బ్రహ్మములో ఇతర కల్పనలు ఏమీ ఉండవు, ఏమీ లేవు అన్నమాట. వికారం కూడా లేదు. అప్పుడు శ్రీరాముడు అన్నాడు, హే బ్రహ్మన్, పరబ్రహ్మం దుఃఖరహితమైంది కదా, మరి దాని నుండి వచ్చినటువంటి జగత్తు దుఃఖమయమై ఎందుకు ఉండాలి అని ఇంకో ప్రశ్న వేశారు. కాబట్టి ఈ విషయాన్ని మరొకసారి తెలియచేయండి నాకు, మీ వాక్యాలను సరిగా తెలుసుకోలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు నాయన ఎవరికి ఏది బోధించాలో దాన్ని బట్టే బోధించాలి అని వాల్మీకి అంటూ రామచంద్రుడితో ఎలా అంటున్నాడు. ఈ విధంగా ప్రశ్నిస్తే రాముల వారు వెంటనే వశిష్ఠుల వారు అతనికి ఉపదేశించడానికి ఉపాయాన్ని ఆలోచించాడు.
రామచంద్రుని బుద్ధి ఇంకా పూర్తిగా ప్రకాశం పొందలేదు. అంటే ప్రకాశం పొందిన వాడికి ఏం ఉపదేశించాలి? ప్రకాశం పొందని అంటే పూర్తి జ్ఞానికి దేని గురించి చెప్పాలి? సగం జ్ఞానం ఉండి సగం జ్ఞానం లేని వాడికి ఏం చెప్పాలి? అసలు జ్ఞానం లేని వాడికి ఏం చెప్పాలి అని గురువుగారు ఆలోచించాలి. అందుకనే గురువుగారు ఒక శిష్యుడికి నీవు త్వరపడకు అని చెప్పాడు, ఇంకో శిష్యుడికి నీవు త్వరపడాలి అని చెప్పాడు. ఇద్దరు ఇంకో శిష్యుడు అన్నాడు, ఏమిటి ఒక ఆయనకి అలా చెప్తున్నాడు, ఒక ఆయనకి ఇలా చెప్తున్నాడు, మరి ఇద్దరు ఒకటాగి ఎందుకు చెప్పలేదు అని. వాడికి తొందరపడే స్వభావం ఉంది. అలాంటి వాడికి ఆ స్వభావాన్ని బట్టి నువ్వు కాస్త ఆలోచించి పని చేయాలి అని చెప్పాడు అనమాట. ఆలోచించాలని మరీ నిదానంగా ఉండేవాడికి నీవు కొంత త్వరపడాలి అని చెప్పాడు. అట్లాగే మనకి 2 సామెతలు సహజంగా ఉంటాయి. ఆలస్యం అమృతం విషం, నిదానమే ప్రధానం అని 2 గురువుగారే చెప్తారు. 2 సామెతలు మనం చదువుకుంటాం. కానీ ఏది ఎక్కడ అన్వయించాలో, ఏది ఎక్కడ ఉపయోగించాలో మనకు తెలియకపోతే ఒక దానిని ఉపయోగించవలసిన చోట ఇంకొక దానిని కనుక ఉపయోగిస్తే అనర్థమే చేకూరుతుంది. ఎవరో యాక్సిడెంట్ అయింది, అక్కడ పడి ఉన్నాడు, మనం వెళ్ళి చూసాం, అతను తీసుకెళ్ళి హాస్పిటల్కి వెంటనే చేర్చాలి. అతను ఎవరో ఏంటో, అతని కులం ఏంటో, అతను ముట్టుకోవాలో లేదా, అతని సయ్యన్నీ జీవి కాబట్టి, జీవిని రక్షించడం మన ధ్యేయం కాబట్టి, ధర్మం కాబట్టి వెంటనే అతను తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చాలి. ఆ తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందో అప్పుడు తెలుసుకోవాలి అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమిటి, వాళ్ళ ఇంటికి ఫోన్ చేయటం ఇవన్నీ తర్వాత. లేకపోతే ఇవన్నీ ముందే తెలుసుకుంటా కూర్చున్నాడు, ప్రాణం ఇక్కడే హరిమంటుంది. కాబట్టి అక్కడ ఆలస్యం అమృతం విషం. అలాగే నిదానమే ప్రధానం. ఒక ఇల్లు కట్టదలుచుకున్నాం, పెళ్లి చేయదలుచుకున్నాం పిల్లకి, అప్పుడేం చేయాలి? వెంటనే రూపం చూసేసి నచ్చేసి ఏమంటే ఇచ్చేస్తామా? ఇవ్వం. అక్కడ ఆలోచించాలి. అలా ఇచ్చేసామంటే అక్కడ అది అనర్థానికి అవుతుంది. వాడు ఎట్టంటాడో తెలియదు, వాడి కుటుంబం ఎలాంటిదో తెలియదు. అలాగే ఇల్లు కట్టాలంటే ఎక్కడ మనం ఏ ప్రదేశాన్ని ఎన్నుకోవాలి, ఆ ప్రదేశంలో దిక్కులు ఎలా ఉన్నాయి, అక్కడ స్థలం ఎలా ఉంది, సరైందా కాదా సిద్ధాంతం అడగాలి. తర్వాత మనకు డబ్బులు సరిపోతాయా లేవా అని చూసుకోవాలి. ఆ డబ్బులు సరిపోతే ఆ డబ్బులకు సరిపడా ఏమేమి మెటీరియల్స్ కొంటే మనం బడ్జెట్లో సరిపోతే ఇన్ని ఆలోచించాలి. అక్కడ నిదానం ప్రధానం అని చెప్పుకుంటాం కదా. అలాగే ఇక్కడ కూడా అంతే. ఈయన రాములు వారి ఎందుకు అడిగాడు ఈ ప్రశ్న అంటే ఆయనకి ఇంకా పూర్తిగా ప్రకాశం పొందలేదు, అందుకని అడిగాడు ఈ ప్రశ్న. అంటే సత్యమైన ఈ పరమాత్మ యందు అసత్యమైన ఇదంతా ఎలా వచ్చింది అని కదా అడిగింది అది. కాబట్టి నేను సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాను. మరి బ్రహ్మ ఎలా ఉన్నాడో, సత్యమే ఎలా, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని ఎందుకు అంటున్నాం మనం? దానికి వ్యతిరేకంగా అందులో నుంచే వచ్చిందని వ్యతిరేకంగా చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి అడిగాడు ఆ ప్రశ్న ఆయన. దానికి ఇప్పుడు ఎవరికి ఏది బోధించాలి అనేది నిర్ణయించుకుంటున్నాడు ఇప్పుడు వశిష్ఠుల వారు. ఈయనకి ఇంకా పూర్తి ప్రకాశం పొందలేదు కాబట్టి కొంత నిర్మలత్వాన్నే పొందాడు కాబట్టి ఇప్పుడే పరవస్తువునందు పెడుతోంది. ఇప్పుడే ఆయన పరవస్తువు అంటే ఏమిటో తెలియాలి కదా ముందు. ఆ పరవస్తువునందు ప్రవేశపెట్టబడుతుంది ఇప్పుడు ఆయన మనస్సు. ఇంకా పూర్తిగా పరవస్తువుని గురించి సరిగా పరిజ్ఞానం రాలా, అంటే ఆత్మను గురించి. కానీ పూర్ణ పరిపాకం లేని వారి విషయంలో ఇదంతా బ్రహ్మం అనే వాక్యం అంతగా శోభించదు. అది అప్పుడు మన పిచ్చోడుగా అంటాడు, ఇదంతా బ్రహ్మమేనయ్యా అంటే మనల్ని పిచ్చోడుగా అంటావు. కేవలం ఉదాహరణగా అక్కడ అలలను చూపించినా సరే అతని మనసు ఇంకా పరిపక్వం చెందలేదు కాబట్టి అది దీనికి అసలు ఈ ఉదాహరణ సరిపోదంటాడు. దృశ్య ప్రపంచం కలుగు చేసే భోగాలలో దృష్టి కలవాడు దృశ్యాన్నే భావిస్తూ ఉండటం చేత తత్వజ్ఞానాన్ని తెలిపినా అందులో నుండి జారిపోతాడు. కాబట్టి ఉత్తమ దృష్టి గలవానికి ప్రాపంచిక విషయాల మీద ఇచ్చ ఉండదు. కాబట్టి సర్వం బ్రహ్మ అనే సిద్ధాంతం తగిన సమయంలో అతనికి తెలియజేయబడుతుంది. అది కాబట్టి ఉత్తమ దృష్టి కలవాడికి ప్రపంచ విషయాల మీద ఆసక్తి ఉండదు కాబట్టి అతనికి సర్వం బ్రహ్మ అని చెప్తే అప్పుడు బాగానే ఉంటుంది, అతనికి దాన్ని అర్థం చేసుకోగలడు. అందుకనే శిష్యుణ్ణి శమదమాది గుణాల చేత పరిశుద్ధుణ్ణి గావించాలి. శమము, దమము, తితిక్ష, శ్రద్ధ, సమాధానము, ఉపరతి ఇవి మనం మామూలుగా ఈ శమాది షట్క సంపత్తి అని చెప్పుకుంటాం కదా. ఈ శమాది షట్కాల్లో శమము అంటే అంతరేంద్రియ నిగ్రహం. అంతరేంద్రియ నిగ్రహం అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం వీటిని నిగ్రహించాలి.
అటు ఇష్టం వచ్చినట్టు వాటిని వెళ్ళనివ్వకుండా. అలాగే దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. బాహ్యేంద్రియాలు అంటే వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థు కర్మేంద్రియాలు అన్నమాట. ఇక ఉపరతి అంటే విహితములైన సకల కర్మలని జ్ఞాననిష్ట విధి చేత క్రమక్రమంగా విడచడం, అంటే సన్యాసాన్ని పొందటం నెమ్మదిగా. విహితమైన కర్మలే కానీ జ్ఞాననిధి చేత నెమ్మదిగా వదిలేయటం. ఇక తితీక్ష అంటే శీతము, ఉష్ణము, అలాగే మృదువు, కఠినము, అలాగే సుఖము, దుఃఖము ఇలాంటి ద్వంద్వములందు సమంగా ఉండటం. శ్రద్ధ గురువుల యందు, వేదాంత శాస్త్రం యందు, ఈశ్వరుని యందును విశ్వాసం కలిగి ఉండటం. ఈ సమాధానం అంటే గురూపదిష్ట మహావాక్యాలని వేదాంత శాస్త్రముల యందు చూసుకొని మనస్సుని దృఢం చేసుకోవడం. ఈ సమాధి షట్క సంపత్తి కలిగిన వాడికే చెప్పాలి మనం ఇవన్నీ. ముందు అంటే ఈ శిక్షణ ఇచ్చి వీటి ద్వారా ఆ శిష్యుడు పరిశుద్ధుడు అవ్వాలి. ఆ తర్వాత ఆ పరిశుద్ధుడైనటువంటి సమాధి షట్క సంపత్తి చేత పరిశుద్ధుడైనటువంటి వాడికి ఇదంతా బ్రహ్మమే అని చెప్పాలి. ఆ పైన నీవే బ్రహ్మము అని చెప్పాలి. అట్లా బోధిస్తే అది ఉపయోగపడుతుంది. కానీ పూర్తి అజ్ఞానానికి కానీ అంటే పూర్తి అజ్ఞానికి చెప్పకూడదు. అలాగే కొంత మాత్రమే తెలియగలవని కూడా సర్వం బ్రహ్మ అని చెప్పకూడదు. అలా బోధిస్తే గురువే శిష్యుణ్ణి నరకంలోనికి తోసినట్లవుతుంది. కాబట్టి శిష్యుణ్ణి పరీక్షించకుండా జ్ఞాన ప్రదానం చేసేవాడు ప్రళయకాల పర్యంతం నరకాన్నే పొందుతాడు. అంటే గురువు కూడా చాలా హెచ్చరిక చేశాడు కదా ఇక్కడ, ఎవరికి ఏది చెప్పాలో అది. మరి అంటే చెప్పకపోతే ఏమవుతుంది, ఒకటి ఉపయోగించవలసిన చోట ఇంకొక సామెతను ఉపయోగించాడు అనుకోండి, 2 సామెతలు చెప్పేసి ఊరుకున్నాం దాని అర్థం చెప్పకుండా. అప్పుడు వాడికి తెలియదు ఏది ఎక్కడ చేయాలో. ఏదో ముందు ఒకటి పడుతుంది, ఆలస్యం అమృతం విషయంలోనూ లేకపోతే నిదానమే ప్రధానంలోనూ పట్టినది ఆలస్యం అమృతం విషయం అనేది పట్టింది అనుకోండి ముందు. ఇక అన్నిటికీ అదే రెండు చెప్పినా ఒకటి బాగా ఎక్కువ ఉంటుంది. ఇక అదే ఉపయోగిస్తాడని చోట్ల, అది ఉపయోగించిన చోట కూడా అది ఉపయోగిస్తే మరి వ్యతిరేక ఫలాలు వస్తాయి. కాబట్టి వివరణ ఇవ్వాలి. ఆ వివరణ కూడా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి వివరణ ఇవ్వాలి. ఈ విధంగా విచారించి అజ్ఞానాన్ని నశింపచేయటంలో భూమికి భాస్కరుని లాంటి వాడైన మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుడు తిరిగి శ్రీరాముడితో ఎలా అంటున్నాడు, పాపరహితుడైన రామ, జగత్తులో కళంకం ఉన్నది లేనిది తర్వాత మనం అంటే మరి అడిగాడు కదా, ఆత్మేమో శుద్ధం అంటున్నారు, ఈ జగత్తేమో అసత్యం అంటున్నాము, ఇది మలినంతో కూడిందని ఉన్నాం, ఆ శుద్ధంలో నుంచి అశుద్ధం ఎలా వచ్చిందని కదా అడిగింది. కాబట్టి ఆ చర్చ సరిగా తర్వాత చేద్దాం, అప్పుడు నీవే స్వయంగా తెలుసుకుంటావు అని చెప్పారు. ఆ తర్వాత సంసారం ఇంద్రజాలం అంటూ చెప్పబోయారు. ఆ సంసారం ఇంద్రజాలం అనేది ఎలా ఉంటుందో రేపు తెలుసుకుందాం. స్వస్తి.